ఈనాడు పేపర్లో ఉన్నాం. శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దట. వీధి కుక్కలకి వీధుల్లోకి తీసుకెళ్లి ఆహారం పెట్టొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు. దేశమంతటికి వర్తించేలా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. సంతాన నిరోధక చికిత్సల తర్వాత వీధి కుక్కలు వదిలిపెట్టాలి. ఢిల్లీలో నిషేధం ఉత్తర్వుల సవరణ. యాక్చువల్గా ఈ సంతాన నిరోధక అంటే ఈ సర్జికల్ ఏమంటారు వాటిని, ఆపరేషన్స్ చేస్తారు వాటికి, ఏవి ఆ పిల్లలు కాకుండా. తెలంగాణలో అయితే గత 10 సంవత్సరాలుగా అదో పెద్ద కుంభకోణం. జిహెచ్ఎంసీ పరిధిలో అదో పెద్ద కుంభకోణం తెలంగాణలో. అంటే వాటికి చేస్తున్నామని చెప్పి బిల్లులు దొబ్బేస్తూ ఉంటారు. ఎవడు చూడాలి, ఎవడు అడుగుతాడు, చేసినామని చెప్తారు. అట్లా కుక్కల ఇది పెరిగి ఒక సీజన్లో కుక్కలు మనుషులను కరవడం పరిపాటిగా మారిపోయింది. మన తెలంగాణలో ఎన్ని కేసులు చూడలే మనం? 100 కేసులు చూసినాం కదా. పిల్లలు చనిపోయారు కదా. కుక్కలు కరిసి చనిపోయే పరిస్థితి 2024-25లో కూడా ఉంది అని అంటే మనం ఎక్కడున్నట్టు? అయితే దీని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. ఆమె ఎవరో హీరోయిన్ ఒకటే ఏడుస్తుంది, అయ్యో వీధి కుక్కలను అన్యాయం చేస్తున్నారు, అసలు వాళ్ళని వదిలేయాలి వీధుల్లోనే అని. మీరు మంచిగా బడా పెద్ద పెద్ద ఇండ్లు పెట్టుకొని విలాసవంతమైన ఇండ్లలో మంచి మంచి కుక్కలను పెంచుకుంటే మీరు ఇంట్లో అంటారు. ఊర్లల్లో గల్లీలలో తిరిగే జనానికి మాత్రం కుక్కలు వదిలేసి కుక్కల జనాన్ని గరవాలి. అందుకే కోర్టు చాలా ఆలోచించి అన్ని విషయాల్ని క్రోడీకరించి చెప్పింది. వాటి ఫుడ్ కోసం కూడా అక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పింది. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధులు, బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో శునకాలను నిషేధిస్తూ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులను శుక్రవారం సవరించింది. అంటే ఎక్కడా కూడా ఢిల్లీ వీధుల్లో కుక్కలు ఉండొద్దని చెప్పింది ఒక తీర్పులో. అయితే దాన్ని కొంత సవరించింది. మూగజీవుల పట్ల ఆ ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయంటూ జంతు ప్రేమికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసన నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించింది. వీధి శునకాలకు అంటే వీధి కుక్కలకు టీకాలు ఇవ్వడంతో పాటు సంతాన నిరోధక చికిత్సల తర్వాత వాటిని వదిలిపెట్టాలి అని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం, ర్యాబిస్ వ్యాధికారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. సో ఇది మంచి నిర్ణయమే, మంచి తీర్పే ఇది. కానీ ప్రభుత్వాలు దీన్ని క్రమం తప్పకుండా పాటించాలి. వాటికి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయాలి, పర్యవేక్షణ ఉండాలి, రివ్యూలు చేయాలి. ఆ రకంగా చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వాలు మేల్కొంటాయి. అదే జరుగుతున్నది కదా.